జబలివేళ రాజును సేవింప పూజ బలివేళ రాజును సేవింప రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజా బలివేళ రాజును సేవింప పూజా బలివేళ రాజును సేవింప తోడు నీడగా నిలచి కాశిన స్వామి సేవ మధురం తన్మయత్తమే భక్తి భావమని పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్తమే భక్తి భావమని పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా పూజ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసమే ప్రార్థన చేద్దాం. మద్ద యేసు వెలాంగిని ఐశ్వర్య వీళ్ళని దీవించి బిడ్డల చదువులు తోడుగా ఉండాలని, ఎరిచెల్ల చిన్నంతోని హరీష్ ఆశాజ్యోతి వీళ్ళని ప్రభు దీవించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించినట్లుగా, శ్రావ్య రచన వీరి చదువుల్లో దేవుడు తోడుగా ఉండనట్లుగా, అదేవిధంగా మరణించిన ఎరిచెల్ల రజనీ కుమారికి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఎరిచెల్ల కిషోర్ బాబు అనితలను ప్రభు దీవించి బిడ్డలు రమ్య స్నేహాల చదువులో దేవుడు తోడుగా ఉండినట్లుగా, గుజ్జుల మరియమ్మ తరుణ్ రోజీ వీళ్ళని ప్రభు దీవించి ఆస్వాదించి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరణించిన యేసుపాదం సమాధానం వీరి ఆత్మలకు దేవునిచ్చి విశ్రాంతిని దయచేయనట్లుగా, ఎరిచెల్ల జార్జ్ విల్సన్ నిర్మల కుమారి జోజప్ప ఉషారాణి వీరందరినీ ప్రభు దీవించి సాత్విక సంజయ్ వీరి యొక్క చదువుల్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాము. మరణించిన జోజప్ప అన్నమ్మ అశోక్ వీరి యొక్క ఆత్మలకు దేవునిచ్చి విశ్రాంతి దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. భూపతి ఆంజలీసు మేరమ్మ బండి నాని జయరాణి దుర్గా దిలీప్ కుమార్ ఈ కుటుంబానికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నారు. దోమతోటి సుశేశ్వరరావు లీలా వీళ్లకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మంజుల మేరీలను ప్రభు దీవించి ఆస్వాదించినట్లుగా ప్రార్థన చేద్దాం. గరికి ముక్కు అంతోని రాజు తెరేసమ్మ వీళ్ళని ప్రభు దీవించి తంబి పనిపాటలో దేవుడు తోడుగా ఉండి ఆస్వాదించినట్లుగా, పుట్టినరోజు జరుపుకుంటున్న నవ్య రిషికలను దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా, లంకపల్లి మధుబాబు దివ్య దర్శన్ సూర్య ల్యాన్సీ సూర్య వీళ్ళను ప్రభు దీవించి ఆస్వాదించాలని, వారు కొనుగోలు చేసిన నూతన వాహనాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినట్లుగా ఈ దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కొరకు వీరితో పాటు ఇక్కడ చేరిన మనందరి యొక్క ఉద్దేశాలను దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకే వేడుకుందాం. ప్రభు నీవు నా మొరవిని నాకు ప్రత్యుత్తరమిమ్ము, నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను కనుక నా మీద దయ చూపుము.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 21వ ఆదివారంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణములలో ప్రభు పేతురు గారిని ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. నీవు నా గురించి ఏమని భావిస్తూ ఉన్నావు అని. ఈరోజు ఇది మనందరికీ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. క్రీస్తుతో నీకున్నటువంటి బంధాన్ని, క్రీస్తు నీకేమవుతారు, క్రీస్తుతో నీవు ఎటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నావు అనేటువంటి ప్రశ్నకు ఈరోజు మనందరం కూడా సమాధానాన్ని ఇవ్వవలసి ఉంది. దానిని బట్టే క్రీస్తు నీ జీవితంలో ఎటువంటి స్థానంలో ఉన్నారు, ఎటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. క్రీస్తుతో నీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని గనక నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీ జీవితం మారుతుంది. నీవు దేవునికి సాక్షిగా జీవించగలిగినటువంటి వాడు అవుతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు, పౌలు గారు, మిగతా శిష్యులందరూ ప్రభువుతో ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని క్రీస్తు ప్రభువుకి, ఆయన యొక్క సువార్తకు సాక్షులుగా ఉండినట్లుగానే మనందరి యొక్క జీవితాలు కూడా మారాలని, ప్రభువుకి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనందరము మారేటువంటి కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. దేవునికి వ్యతిరేకంగా, దైవ ప్రేమకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రభు ముందు ఒప్పుకొని ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొని ప్రభుని యొక్క దివ్యశ్రీ రక్తాలను స్వీకరించేటువంటి యోగ్యతను, అర్హతను దయచేయమని, మనం చేసినటువంటి పాపములను ప్రభు ముందు ఒప్పుకొని ప్రభుని యొక్క క్షమాపణను, పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఈ దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మేము పొగడుచున్నాము,
మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం జనితైక సుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనేలలో కోరెదము మీ దయనేలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరు కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపించుదువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును నీవు వాగ్దానం చేసిన దానిని కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలములపైననే మా హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చినట్లు చేయుదును. మొదటి పట్నము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము మరియు 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. మొదటి పట్నము యెషయా. ప్రభు నాతో అనెను, రాజగృహ నిర్వాహకుడు రాజప్రాసాద అధ్యక్షుడు హెబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము, ప్రభు ఇట్లనెను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడు నా సేవకుడు ఎల్యాకీమును ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టుబెట్టెదను, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరిచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరూ తెరవలేరు. నేనతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబం అంతటికి వన్నె తెచ్చును. ఇది ప్రభుని వాక్యము. యేసయ్యా ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా, రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నీవేనయ్యా, త్రిత్వైక దేవుడవు నీవేనయ్యా. యేసయ్యా 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 మెస్సయ్యా, రాజులకు రాజువయ్యా యేసయ్యా, ప్రభువులకు ప్రభుడవయ్యా మెస్సయ్యా. రెండో పట్నము రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు. రెండో పట్నము రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి, ఆయన నిర్ణయములు ఎవడు శోధింపగలుగును?
ఆయన మార్గములను ఎవడు అన్వేషించగలుగును? పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లు ప్రభు మనసు ఎవరికి ఎరుక? ఆయన సలహాదారులు ఎవరు? తిరిగి ఆయన ఇచ్చేబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చేదెవరు? ఏలైనా ఆయన నుండియే, ఆయన మూలమునే, ఆయన కొరకే సమస్తము ఉన్నవి. ఆయనకే స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభుని వాక్యము. సర్వేశ్వరునికి వందనములు. యేసు వాక్యము ప్రేమ పంచు వాక్యము, క్రీస్తు వాక్యము జీవమిచ్చెడి వాక్యము, యేసు వాక్యము ప్రేమ పంచు వాక్యము, క్రీస్తు వాక్యము వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము, మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి, ఆలకించుడి, విశ్వసించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం,
స్తోత్రం. మా కాపరి వందనం, మా కాపరి వందనం. మా కాపరి స్తోత్రం, మా కాపరి స్తోత్రం. ప్రేమామయుడ వందనం, ప్రేమామయుడ వందనం. ప్రేమామయుడ స్తోత్రం. ప్రేమామయుడ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన. యేసయ్య మహిమ, యేసయ్య మహిమ. ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ. త్రియేక దేవ ఆరాధన, త్రియేకదేవ ఆరాధన. త్రియేక దేవ మహిమ, త్రియేకదేవ మహిమ. మా రక్షకుడు ఆరాధన, మా రక్షకుడా ఆరాధన. మా రక్షకుడ మహిమ, మా రక్షకుడా మహిమ. మా కాపరి ఆరాధన, మా కాపరి ఆరాధన. మా కాపరి మహిమ. మా కాపరి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు క్రీస్తుతో మనకున్నటువంటి బంధాన్ని మరొకసారి పరిశీలించి చూసుకోవాలని మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సువిశేష గ్రంథ పఠనంలో ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, తన యొక్క శిష్యుడైనటువంటి పేతురు గారు చేసినటువంటి విశ్వాస ప్రకటన, క్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తూనే మనందరము ఈరోజు ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, ఆయన విశ్వాసులుగా నీతో ప్రభువుకున్నటువంటి బంధాన్ని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీతో ప్రభువుకున్నటువంటి బంధాన్ని నువ్వు బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనతో ఏమి మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి, తద్వారా మన యొక్క విశ్వాస ప్రకటనను బలం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం మీకు చెప్పినట్లుగా యేసు ప్రభు 3 సార్లు మాత్రమే సువిశేషాల ఆధారం ప్రకారంగా అన్యుల ప్రాంతంలోనికి ప్రవేశించారు. పోయిన వారం మనము ఒక ప్రాంతాన్ని చదువుకున్నాం. అదేవిధంగా యేసు ప్రభు గదరేనీయుల ప్రాంతంలోనికి వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టినటువంటి వాక్యాన్ని కూడా చదువుతాము. ఈరోజు మరొక ప్రాంతంలోనికి యేసు ప్రభు ప్రవేశిస్తూ ఉన్నారు. అతి ముఖ్యమైనటువంటి ప్రకటనను చేసేటువంటి ప్రాంతం. ఏ ఊరది? ఫిలిప్పు, కైసరియా. ఇది ప్రత్యేకించి అన్యులు నివసించేటువంటి ప్రాంతం. ఎందుకు అన్యులు నివసించేటువంటి ప్రాంతం అంటున్నాము అంటే, పాత నిబంధనలో ఈ యొక్క ప్రాంతాన్ని బాల్గాద్ లేకపోతే బాల్ హెర్మోన్ అని పిలుస్తూ ఉండేటువంటి వాళ్ళు. పాత నిబంధన ప్రకారము యేసు ప్రభువుకి ముందు కాలంలో ఈ యొక్క ప్రాంతాన్ని బాల్గాద్ లేదంటే బాల్ హెర్మోన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ కనానీయులు అన్య దైవాలను, బాలు దేవతలను ఆరాధిస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఇక రెండవదిగా ఎప్పుడైతే రోమనులు, గ్రీకులు ఎప్పుడైతే ఈ ప్రాంతాన్ని పరిపాలించడం మొదలుపెట్టారో, అక్కడ వారి యొక్క దేవుళ్లకు, గ్రీకు దేవుళ్లకు పెద్ద దేవాలయాన్ని ఒక లోయ ప్రక్కన నిర్మించుకోవటం జరిగింది. అక్కడ వారి యొక్క దేవతను పానీయ లేకపోతే పాన్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. ఇది రెండవది. పూర్వ నిబంధనలో బాల్గాద్ అని, బాల్ హెర్మోన్ అని పిలుచుకునేవాళ్ళు. తర్వాత గ్రేకో రోమనులు ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి సమయంలో పానీయ అని వారి యొక్క దేవాలయం, వారి యొక్క దేవుడికి దేవాలయాన్ని కట్టుకొని అక్కడ
అన్య దైవతలను ఆరాధించేవాళ్ళు. ఇక్కడ హేరోదు యేసు ప్రభు కాలం వచ్చేటువంటి సమయానికి, హేరోదు అతని పరిపాలన కాలం వచ్చేటువంటి సమయానికి కైసరుకు ఒక పెద్ద విగ్రహాన్ని కట్టించి ఆయనే దేవుడిగా దేవాలయంగా కొలుస్తూ, కైసరునే దేవునిగా కొలుస్తూ అక్కడ ఆయనకు విగ్రహాలు కట్టించి ఆ ప్రాంతానికి ఫిలిప్పు కైసరియా అనేటువంటి పేరును పెట్టడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క ప్రాంతం ఎప్పటికప్పుడు అన్య దైవాలకు తావిస్తూ, ప్రజలందరూ అక్కడ నివసించేటువంటి ప్రజలు అన్య దైవాలను మాత్రమే కొలుస్తూ ఉండేటువంటి వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అన్య దైవాలను కొలిచేటువంటి ప్రాంతంలో, అన్య దైవాలకు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యుల చేత ఈ యొక్క సువార్త ప్రకటన, అత్యంత ప్రముఖమైనటువంటి విశ్వాస ప్రకటనను చేస్తూ ఉండటంలో గొప్ప విషయాన్ని మనందరం కూడా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 1వ వచనంలో మన వాక్యాన్ని, 8వ వచనంలో మన వాక్యాన్ని చదువుతాము. 138వ కీర్తన 1వ వచనం చదవండి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును, దైవములందరి ముందట నిన్ను కీర్తింతును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్య దైవాలకు నిలయమైనటువంటి, అనేక దైవములకు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో నిజమైనటువంటి దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు అని విశ్వాస ప్రకటన జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ దైవముల ముందట నిజమైనటువంటి దేవుని యొక్క కీర్తి, మహిమ, ఘనతలు అనేటువంటివి హెచ్చింపబడుతూ ఉన్నాయి పునీత పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటన ద్వారా. అన్య దైవాలను కొలిచి అన్య దైవాలకు నిలయమైనటువంటి ఈ ప్రాంతంలో పేతురు గారు మాట్లాడినటువంటి మాటలు, ఇదిగో ప్రభువా, నీవు నిజముగా దేవుని కుమారుడైనటువంటి అభిషిక్తుడైనటువంటి క్రీస్తువు, నీవు దేవుని యొక్క కుమారుడవని మేమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము, నేను విశ్వసిస్తున్నానని చెప్పి పునీత పేతురు గారు చేసినటువంటి ప్రకటన అన్య దైవముల ఎదుట మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రియ సహోదరులారా విశ్వాస ప్రకటన జరుగుతూ ఉంది. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, ఈ ప్రజలందరూ కూడా యేసు ప్రభుని సిలువ వేయడానికి ముందు ఏమని అరుస్తూ ఉన్నారు అంటే, అతడు ఇది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. చివరిలో 15వ వచనంలో చివరిలో మనం చదివితే, అందుకు వారు ఇతనిని చంపివేయుడు, పిలాతు ఆ ప్రజలతో, నేను మీ రాజును సిలువ వేయుదునా అనెను. అందుకు ప్రధాన అర్చకులు ప్రజలందరూ కూడా ఏమంటూ ఉన్నారు అంటే, సీజరు తప్ప, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రజలందరి యొక్క భావన, ఫిలిప్పు కైసరియాలో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా యేసు ప్రభుని బంధించినప్పుడు వాళ్ళందరి యొక్క భావన ఏంటి? మాకు సీజరు తప్ప, కైసరు తప్ప మరొక రాజు లేడు, ఆయనే మాకు దేవుడు అన్నటువంటి విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇదిగో ఇటువంటి మనుష్యుల ఆరాధన చేసేటువంటి, అన్య దైవముల ఆరాధన చేసేటువంటి, అన్య దేవతలకు పూజలు చేసేటువంటి ఈ యొక్క ప్రాంతంలో క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించేటువంటి వాడు అన్నటువంటి విశ్వాస ప్రకటన ప్రియ సహోదరులారా ఇక్కడ జరుగుతూ ఉంది. క్రీస్తే సజీవుడైనటువంటి దేవుడు, అన్య దైవముల ఎదుట అందరినీ ఎదిరించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడైనటువంటి పేతురు గారిని ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమని? మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు అనుకుంటూ ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు భావించుచున్నారు అంటే, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంట? కొంతమంది ఏమో
ఆ? కొంతమంది ఏలియా అనుకుంటున్నారు. ఎందుకు ఏలియా అనుకుంటున్నారు? యేసు ప్రభు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి, ఏలియా కూడా అటువంటి అద్భుతాలు చేశాడు కాబట్టి మనం కొన్ని వారాల క్రితం ధ్యానం చేసుకున్నాం. ఏలియాకు అదేవిధంగా యేసు ప్రభువుకు చేసినటువంటి అద్భుతాలలో సారూప్యతను మనం చూసాం. కాబట్టి ఏలియాలాగా యేసు ప్రభు కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది ఏమనుకున్నారు? ఆయన ఏలియా అనుకున్నారు. కొంతమంది బప్తిస్మ యోహాను అనుకున్నారు. ఎందుకు? బప్తిస్మ యోహానులాగా యేసు ప్రభు కూడా జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు, జ్ఞానస్నానం పొందుతూ ఉన్నారు, ప్రజలందరినీ కూడా దైవరాజ్యం వైపు నడిపిస్తూ ఉన్నారు. ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని యేసు ప్రభు కూడా జీవిస్తూ ఉన్నారు. ఆయనలాగా ప్రజల మధ్య సంచరిస్తూ ప్రజలను దేవుని వైపు హెచ్చరిస్తూ దేవుని వైపు నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన బప్తిస్మ యోహానేమో అనుకున్నారు. మరికొందరు ఏమనుకున్నారు? ఇర్మియా అనుకున్నారు. ఎందుకు ఇర్మియా కూడా దేవాలయము శిథిలమైనటువంటి సమయంలో దేవాలయాన్ని గురించి ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్త. అందుకనే యేసు ప్రభు కూడా ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను దీన్ని తిరిగి 3 దినాల్లో నిర్మిస్తానని చెప్పి దేవాలయం గురించి, దేవాలయం శ్రేష్టతను గురించి, నా తండ్రి గృహమును మీరు వ్యాపార స్థలంగా మారుస్తూ ఉన్నారని చెప్పి ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాల లాగానే యేసు ప్రభు కూడా దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈయన ఇర్మియా అయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మరి ప్రవక్తల్లో ఎవరైనా అయి ఉండొచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. అంటే ప్రభు ఎవరో వాళ్ళు తెలుసుకోవడానికి, ప్రభు గురించి తెలుసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి భాగమే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు. కొందరేమో ఇర్మియా అని, ఏలియా అని, బప్తిస్మ యోహాను అని, ప్రవక్తల్లో ఎవరైనా కావచ్చు అనేటువంటి వారికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో వారు గ్రహించినటువంటి దాన్ని, వారు తెలుసుకున్నటువంటి దాని గురించి ప్రభువుదికి వారు సమాధానం ఇచ్చారు. అయితే ప్రభు చెప్తున్నారు, మరి మీరు నాతో పాటు ఉన్నటువంటి మీరు, నేను చేసినటువంటి అన్ని కార్యాలను చూచినటువంటి మీరు, దగ్గరగా ఉండి అనుభవించినటువంటి మీరు నా గురించి మీ యొక్క ఆలోచన ఏంటి, నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఎప్పటిలాగానే పునీత పేతురు గారు ముందుకు వచ్చి చెప్పినటువంటి సమాధానము, అయ్యా మీరు సజీవ దేవుడైనటువంటి క్రీస్తువు అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు ఒక ముఖ్యమైనటువంటి విశ్వాస ప్రకటన చేశారు. దేవుని యొక్క ఉనికిని, ప్రభు ఎవరో, ఆయన ప్రభువుని ఏ విధంగా తన యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో, ఆయనకు క్రీస్తు ఎవరో అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రభువా, నీవు దేవుని కుమారుడవు, నీవు మా కొరకై వచ్చినటువంటి రక్షకుడివి, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకంలో మానవుడిగా జన్మించినటువంటి సజీవ దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తువు, అభిషక్తునివి అని చెప్పి తన యొక్క విశ్వాస ప్రకటన చేస్తున్నారు. ప్రియ సహోదరులారా, 2 రకాలైనటువంటి స్పందనలు. ఒకటి ప్రజలు యేసు ప్రభు గురించి చేసినటువంటి ప్రకటన, రెండవది పునీత పేతురు గారు యేసు ప్రభువుని తెలుసుకొని చేసినటువంటి ప్రకటన, అనుభవపూర్వకంగా తెలుసుకొని చేసినటువంటి ప్రకటన. మరి నీ జీవితంలో క్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు మనందరం కూడా సమాధానం ఇవ్వాల్సినటువంటి ప్రశ్న. నువ్వు కూడా అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో. నువ్వు కూడా యేసు ప్రభుని గురించి బైబిల్ గ్రంథంలో చదువుకుంటావు, వింటూ ఉంటావు, ప్రసంగాలు వింటావు, ఆయన చేసినటువంటి అద్భుతాలు వింటావు, అదేవిధంగా ప్రభు యొక్క మాటల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహిస్తావు. ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ప్రభుతో నీ యొక్క బంధం ఏ విధంగా ఉన్నటువంటిది అనేటువంటిది, నువ్వు దేవునితో వ్యక్తిగతంగా నీ యొక్క బంధాన్ని ఏర్పరచుకున్నావా లేదా అనేటువంటిది నువ్వు ఈ రోజున, మనందరం ఈ రోజున చెప్పవలసినటువంటి ప్రశ్నకు సమాధానం. దేవుని గురించినటువంటి అనుభవము నీకు రావాలి అంటే దేవునితో నీవు వ్యక్తిగతంగా ఆ యొక్క బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ప్రభు ఈ రోజున మనందరికి కూడా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ విశ్వాస ప్రకటన తర్వాత 16వ అధ్యాయము మత్తయి సువార్త 17వ వచనంలో ప్రభువు వారితో మాట్లాడుతున్నారు, పేతురు గారితో. ఏమని? యోనా పుత్రుడవైనటువంటి సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయములను తెలియజేసినది పరలోకమందున్నటువంటి నా తండ్రియే కానీ రక్త మాంసములు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పేతురును ఆశీర్వదించి నూతన నిబంధన అయినటువంటి పితామహునిగా దేవుడు పేతురు గారిని నియమిస్తూ ఉన్నారు. నూతన నిబంధనకు నాయకునిగా, పితామహునిగా ప్రభు అతన్ని నియమిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు పేతురు గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మహా గొప్పది. ఏదో తాళా చెల్లిచ్చారు, లేదంటే ఆయన్ని ఆశీర్వదించారు, నీవు ధన్యుడు అని చెప్పారని కాకుండా, పూర్వ నిబంధనలో ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు తన కొరకే ఏర్పరచుకున్నటువంటి పూర్వ నిబంధన ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలకు అబ్రహాము పితామహుడిగా ఉంటే, నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు ఏర్పరచుకున్నటువంటి, ప్రభు పిలుచుకున్నటువంటి ఈ నూతన ప్రజలకు పితామహునిగా దేవుడు పేతురు గారిని నియమిస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇదిగో జరిగినటువంటి సంఘటనలు మనకు దాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. పూర్వ నిబంధనలో ప్రజలందరికీ అబ్రహాము పితామహుడిగా ఉన్నాడు, అవునా? విశ్వాసులకు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పూర్వ నిబంధనలో దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకు అబ్రహామును పితామహునిగా దేవుడు చేశాడు. నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి ఈ నూతన నిబంధన ప్రజలకు దేవుడు క్రీస్తు ప్రభు పేతురు గారిని పితామహునిగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వాక్యాలను మనం చదువుకుందాం. యేసుక్రీస్తు మాటలకు ఆది కాండానికి ఉన్నటువంటి పోలికలు, అబ్రహాముకు ఉన్నటువంటి పోలికలు. ఆది కాండం 14వ అధ్యాయం 19వ వచనంలో, ఆది కాండము 14వ అధ్యాయము 19వ వచనం చదవండి. అతడు అబ్రహాముకు ఇట్లు దీవెనలు పలికెను, సర్వోన్నతుడై భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం, యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రజలకు నాయకులుగా, అదేవిధంగా పితామహులుగా ఉండడానికి దేవుని యొక్క దీవెనలను పొందినటువంటి వారే. రెండవదిగా విశ్వాసంతో వీరు స్పందించినటువంటి విధానం. హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే, హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 11వ అధ్యాయము 8వ వచనం, విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది, అదియే దేవుని అతనికి ఇచ్చేదనని వాగ్దానమర్చిన దేశమునకు అతడు వెడలునట్లు చేసినది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక దేవుని యొక్క పిలుపుకు పేతురు గారు స్పందించినటువంటి విధానం. అబ్రహాము విశ్వాసంతో స్పందించాడు. రెండవది, పేతురు గారు విశ్వాసంతో మాట్లాడినటువంటి మాటలు మనం ఈ రోజున సువిశేషంలో వింటూ ఉన్నాం. ఏమని? 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నేను ఎవరని నువ్వు అనుకుంటున్నావంటే ఏమని స్పందించాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తు. ఇక మూడవదిగా దైవ కార్యము వీరిద్దరికి కూడా అప్పగించబడింది. ఆది కాండం 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనము, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను,
నీవు పేతురువు, ఈ రాతి మీద నేను నా యొక్క సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను. ఇదిగో అబ్రహాము, నీ ద్వారా సకల జాతి జనులు దీవించబడతారు, నీ ద్వారా సకల జాతి జనులు ఉద్భవిస్తారని ప్రభు అతనికి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు. దైవ కార్యం అనేటువంటిది అప్పగించబడింది, పేరు మార్పు జరిగింది. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనములో మనం చదివితే, ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇక ముందు నీకు అబ్రాము అని పేరుండదు, అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేతురు గారి పేరు ఏమైంది? ముందేం పేరు? పేతురు గారి పేరు ముందేంటి అమ్మా? చెప్పండి, నోరు తెరిచి గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి. మన ఊర్లో ఎవరు లేరుగా, సీమోన్ ఎవరు లేరుగా, పేతురు ఉన్నారా? వెరీ గుడ్. అయితే మొదటగా ఆయన పేరు సీమోను. అయితే సీమోనుగా పిలువబడినటువంటి ఆయన్ని యేసుప్రభు ఏంగా మార్చారు? పేతురుగా మార్చారు. ముందుగా ఆయన పూర్వ నిబంధనలో మనం చెప్పుకున్నటువంటి ఆయన పేరేంటి? ముందుగా అమ్మా అబ్రాము. తర్వాత ప్రభు అతని పేరు ఏమనిగా మార్చారు? అబ్రహాముగా మార్చారు. పేరు మార్చబడింది, బాధ్యతలు అప్పగించబడ్డాయి, ఆశీర్వాదం అప్పగించబడింది. ఇద్దరు కూడా విశ్వాసంతో స్పందించారు. ఆ యొక్క అబ్రహాము దేవుడు ఎన్నుకున్నటువంటి విశ్వాసులకు తండ్రి అయితే, పితామహుడైన ఈ యొక్క పేతురు గారు ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీ సభకు, అదేవిధంగా నూతన నిబంధన ప్రజలకు పితామహుడిగా ఉంటూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారు అబ్రహాము ఇద్దరు కూడా రాయిగా పిలువబడ్డారు. యెషయా గ్రంథములో 51వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1-2 వచనాలు, 1వ వచనం 2వ వచనం చదవండి. మీరు ఏ రాతి నుండి రాతి నుండి చెక్కబడితిరో, ఏ గవిరి నుండి తొలవబడితిరో ఊహింపుడు. అబ్రహామును గురించి ప్రభు మాట్లాడినటువంటి మాటలు, ఆయనను రాయితో ప్రభు పోలుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడు పూర్వ నిబంధనలో అబ్రహామును తన ప్రజలకు నాయకుడిగాను, అదేవిధంగా పితామహుడిగాను ఏర్పరిస్తే, నూతన నిబంధనలో ప్రభు ఏర్పరిచినటువంటి శ్రీ సభకు నాయకుడిగా, అదేవిధంగా ప్రజలను నడిపించేటువంటి అధికారిగా ఆయనను దీవించి ఆశీర్వదించి నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి పేతురు గారి యొక్క అధికారం అనేటువంటిది వితౌట్ ఎనీ డౌట్, వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఈజ్ యాక్సెప్టెడ్. దేవుని చేత ఇవ్వబడినటువంటి ఈ యొక్క అధికారము ఎటువంటి సందేహములు లేకుండా అంగీకరింపబడవలసి ఉన్నది. ఎందుకంటే స్వయముగా ప్రభువైనటువంటి క్రీస్తువే ఈ యొక్క అధికారాన్ని, ఈ సంఘ సభ్యుల యొక్క బాధ్యతను పేతురు గారికి అందిస్తూ ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సుమారుగా కాదు 200 ఎంతమంది పోపు గారులు ఉన్నారు మన యొక్క శ్రీ సభకి? పేతురు గారితో మొదలుకొని ఇప్పటి వరకు పేతురు గారు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది పోపు గారులు ఉన్నారు మన యొక్క శ్రీ సభను పరిపాలిస్తూ? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చిరంజీవి ఎన్ని సినిమాలు చేశాడు? వెంకటేష్ ఎన్ని సినిమాలు చేశాడు? ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేశాడు? చెప్పండి, మీకు తెలుసులే. సచిన్ టెండూల్కర్ ఎన్ని రన్స్ కొట్టాడు? కోహ్లీ ఎన్ని సెంచరీలు చేశాడు? బుమ్రా ఎన్ని వికెట్లు తీశాడు? అన్ని ఫార్మాట్లో అన్నీ చెప్తారు. మనకెన్నో పోపు గారు ఇప్పుడు? అయ్యా 16వ పోపు గారు కాదు నాయన. పోప్ లియోలో ఆ పేరు పెట్టుకున్నటువంటి వారిలో 14 ఆయన. ఇంకా మిగతా పేర్లు ఉన్నవాళ్ళు శ్రీ సభ ఆరంభం నుండి 2020
2026వ సంవత్సరం వరకు 2001వ సంవత్సరం నుంచి 2026వ సంవత్సరం 300 మంది పోపు గారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? 266వ పోపు గారు. ఎంతమంది? వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎన్ని కొట్టారు, వీళ్ళు ఎన్ని తీశారు కాదు, కానీ ఈ గుర్తుపెట్టుకోండి. మనకి ఈ ఇంపార్టెంట్, అవి కాదు. అవి మీకు అవసరమై ఉండొచ్చులే, కానీ ఇవి ముఖ్యం. ఎటువంటి బ్రేక్ లేకుండా శ్రీసభ అధికారం పునీత పేతురు గారి నుండి ఇప్పటి వరకు ఆ యొక్క పారంపర్య అధికారము, అదేవిధంగా బాధ్యత అనేటువంటిది ఈనాటికి కూడా బెనుకు ఎటువంటి కష్టములు వచ్చినా, ఎటువంటి నరక శక్తులు జయించాలని చూసిన అవన్నీ కూడా ఓడింపబడి దేవుడు తన యొక్క శ్రీసభను పోపుగారి యొక్క నాయకత్వంలో ఇప్పటి వరకు కూడా మన యొక్క శ్రీసభను నడిపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క శ్రీసభలో అధికారమే ఉంది అనేటువంటి వారికి ఇంకొక మాట మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పోపు గారు కూడా ఒక బిరుదును వారి యొక్క జీవితంలో వారి యొక్క శిరముల మీద మోసుకుని వెళ్తూ ఉంటారు. ఏంటి అంటే సేవకులకు సేవకుడు అని. ఏంటది? చెప్పండి గట్టిగా. సేవకులకు సేవకుడు అని. ఆయన అక్కడ అధికారంలో ఉన్నా కానీ ప్రజలందరి యొక్క విశ్వాస పరిరక్షకుడై ఆయన వారిని అందరినీ విశ్వాసములో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆమోదం మేరకు ప్రజలందరి యొక్క విశ్వాసము గురించినటువంటి, అదేవిధంగా నైతిక జీవితానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను వారి యొక్క ప్రతుల ద్వారా, ఉత్తరాల ద్వారా మనందరికీ విశ్వ శ్రీసభకు అందిస్తూ మనందరినీ కూడా ఒకే కథోలిక శ్రీసభగా ముందుకు నడిపించటము ప్రతి ఒక్క జగద్గురువుల యొక్క బాధ్యత. ఈ బాధ్యతను దేవుని యొక్క అనుగ్రహం ద్వారా, దేవుని యొక్క నడిపింపు ద్వారా ప్రతి ఒక్క పోపు గారు కూడా సక్రమంగా ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యానికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెప్దాం. ఈ శ్రీసభలో మనందరం కూడా భాగస్థులమైనందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు అందరికీ చెప్తా. నేను చదివిందే, నాకు వేరే వాళ్ళు చెప్పిందే. చందమామ కథలు అనేటువంటి పుస్తకం తెలుసా మీకు? తెలుసా? తెలీదా? చందమామ కథలు తెలుసా పని? అయ్యో, పెద్దవాళ్ళకి మీకు కూడా తెలియదండి. చందమామ కథలు తెలుసా తెలీదా? చందమామ కథల పుస్తకాన్ని ఎవరైనా చూసారా? ఇది వారపత్రిక, నెలపత్రిక, నాకు అంత కరెక్ట్ లేదు కానీ ప్రజలందరూ 1947వ సంవత్సరం నుండి 2012వ సంవత్సరం వరకు బాగా అలవాటు పడినటువంటి మాసపత్రిక చందమామ కథలు అనేటువంటి మాసపత్రిక. ఎప్పటి నుండి? 1947వ సంవత్సరం నుండి ఎప్పటి వరకు? 2012వ సంవత్సరం వరకు అది నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రతులు వస్తూనే ఉన్నాయి, ప్రజలు చందమామ కథలు చదువుతూనే ఉన్నారు, ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు, ఆ మాసపత్రికను చదువుతూనే ఉన్నారు. అయితే 2012వ సంవత్సరంలో అది ఆగిపోవలసి వచ్చింది. 2012వ సంవత్సరంలో ఈ మాసపత్రిక అనేటువంటిది ఆగిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. ఎందుకని అంటే దానిని నడిపించేటువంటి వారు లేక, ఆ యజమానులు ఇంకా ఎవరు కూడా వారసత్వము లేక ఆ యొక్క మాసపత్రిక అనేటువంటిది 2012వ సంవత్సరంలో అర్ధాంతరంగా ఆగిపోవలసి వచ్చింది, మూసివేయాల్సి వచ్చింది. ఆ యొక్క యజమానులు చెప్పినటువంటి మాట,
ఇంకా వారసులు లేనటువంటి కారణంగా, దీనిని నడిపించేటువంటి వారు ఎవరు ముందుకు లేనటువంటి కారణంగా ఈనాటితో ఈ 2012వ సంవత్సరంతో ఈ యొక్క మాసపత్రికను మేమందరము ఆపివేస్తూ ఉన్నాము అని చెప్పి అక్కడితో దాన్ని చరిత్ర ముగిసిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు గారికి ఈరోజు ఉన్నటువంటి మన యొక్క లియో 14వ జగద్గురువులకు అనుసంధానముగా సుమారు 264 మంది పోపుగారులను దేవుడు తన యొక్క కృప ద్వారా ఎన్నిక చేసుకొని నిర్విఘ్నంగా 2026 సంవత్సరాల పాటు ఈ మన కథోలిక శ్రీ సభను దేవుడు తన యొక్క కృప ద్వారా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి, ఈ కథోలిక శ్రీ సభలో మనందరం కూడా భాగస్థులైనటువంటి విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇది మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి ధన్యత భాగ్యం. ప్రియ సహోదరులారా, ఈ శ్రీ సభలో భాగమైనటువంటి మనందరి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? కథోలిక శ్రీ సభలో భాగమైనటువంటి మనందరి యొక్క బాధ్యత, జ్ఞానస్నానం పొందినటువంటి మనందరి యొక్క బాధ్యత, విశ్వాసులను దేవుని చెంతకు నడిపించవలసినటువంటి బాధ్యత మనది. మన కుటుంబ సభ్యులను విశ్వాసములో బలపరచవలసినటువంటి బాధ్యత మనది. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, ఈ యొక్క శ్రీ సభ మనకు అందించేటువంటి విశ్వాసాన్ని మన యొక్క బిడ్డలకు, మన తరువాత తరం వారికి ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసాన్ని, క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను అందించవలసినటువంటి బాధ్యత మనందరిది. మనము 2వ పట్టణంలో చదువుతూ ఉన్నాం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 11వ అధ్యాయము 33వ వచనంలో మనం ఏమని చదువుతున్నాం? దేవుని యొక్క ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనది, ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ జ్ఞానము, దేవుని యొక్క విజ్ఞానము, దేవుని గురించినటువంటి అవగాహన ఎంతో లోతైనది. మనం ఇంకా కూడా కొంచెము కూడా గ్రహించలేదు. అది నిజముగా వెదకేటువంటి వారికి మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ప్రయాణిక శ్రీ సభగా, మనము విశ్వాసములో ప్రయాణించేటువంటి శ్రీ సభగా క్రీస్తు ప్రభు యొక్క స్వార్థను ప్రతిరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు గురించి కాదు. క్రీస్తు గురించి మనకి బైబిల్ చదివితే అర్థమవుతుంది. క్రీస్తును తెలుసుకోవడం ముఖ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును గురించినటువంటి జ్ఞానము మంచిది. దానికంటే ఎక్కువగా క్రీస్తును తెలుసుకోవటము ఉత్తమము, శ్రేష్టము. నీకు తాగుతూ ఉన్నావా? చిన్న శ్రీ సభ అయినటువంటి నీ కుటుంబానికి, ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఎ చర్చ్. నీ శ్రీ సభకు, నీ కుటుంబానికి నువ్వు ఆధారముగా ఉంటూ నీ యొక్క శ్రీ సభను, నీ యొక్క కుటుంబాన్ని విశ్వాస పదంలో నువ్వు నడిపించాలి. ఏ నరక శక్తులు కూడా దీన్ని జయించకుండా నీ యొక్క విశ్వాసంతో బలమైనటువంటి కట్టుదిడ్డముగా నువ్వు ముందుకు సాగాలని ఈరోజు పేతురు గారు మనందరికీ కూడా ఆదేశం ఇస్తూ ఉన్నారు, సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నిజంగా ప్రభువుని తెలుసుకుంటే, ప్రభువులో బలపడితే నీ జీవితము తప్పకుండా మారాలి. క్రీస్తులో నువ్వు బలంగా ఉండాలి. అదేవిధంగా క్రీస్తుకు నువ్వు సాక్షిగా మారాలి. అటువంటి విశ్వాసాన్ని మనకు దయచేయమని, ప్రత్యేకించి ప్రభునితో మనకు బలమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకునేటువంటి కృపను, ప్రభువుని మన యొక్క జీవితాల్లో తెలుసుకొని ఆయనను అనుసరించేటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం వేడుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మలన గర్భమై కన్యమరియం నుండి పుట్టిన పోన్స్పురాధన అధికారములోనై పాటుబడి స్త్రీ మీద కొట్టబడి మరణం పొంది సమాధులో ఉంచబడిను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయే వారించి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్చేటికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్తానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ప్రభుని యొక్క చెంత చేరినటువంటి మనందరం కూడా మనం కొని వచ్చినటువంటి మనవులను విన్నపాలను ఆ ప్రభునకు విన్నవించుకుందాం. దయగల సర్వేశ్వర, మా శ్రీ సభను పరిపాలిస్తున్న మా లియో జగద్గురువులను, మా యొక్క పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా దీవించి, ప్రభువా మేమందరము నీ యొక్క సువార్తను మరింతగా మా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రకటించేటువంటి కృపను మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా గ్రామంలో ఉన్న యువకులను దీవించండి ప్రభువా. వారికి మంచి వివేకమును విజ్ఞానమును దయచేయండి. తల్లిదండ్రులకు విధేయులుగా నడిపించండి. మంచి మనసులను మంచి జ్ఞానాన్ని దయచేయండి. వారు ఎటువంటి చెడు మార్గంలో వెళ్లకుండా వారి చుట్టూ నీ రక్షణ కంచె వేసి వారిని రక్షించమని ప్రార్థించున్నాం ప్రభువా. అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి
కావలసిన శక్తిని, ఆరోగ్యాన్ని, మంచి విశ్వాసాన్ని వారిలో నింపండి. ప్రభువా, నిన్ను విశ్వసించు వారిని ఎంతోమందిని స్వస్థపరిచిన దేవా, వారిలాగా వీరిని కూడా స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుస్ని దయచేయండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ దినము నీ సన్నిధానమునకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తున్నాము. ఈమె సంఘాన్ని దీవించమని, ఆధ్యాత్మిక విషయాలలో మా సంఘానికి మాకును తోడుగా ఉండమని, మమ్ములను ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా గ్రామాన్ని దీవించండి. మా గ్రామంలో ఉన్న చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి చదువులందు నీవు తోడుగా ఉండి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి కావలసిన జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, మంచి మనసును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా మన యొక్క అవసరాల కొరకై ప్రార్థన చేద్దాం. దయగల సర్వేశ్వర, మేము విన్నవించినటువంటి విన్నపములను, మా మనస్సులో ఉన్న ప్రతి ఒక్క కోరికను నీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనే వినుదీతువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమాపగమనీయ వినుదీతువా వినుదీతువా దర్యందు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా దరయందు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వినుదీతవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమాప గమనీయ వినుదీతువా వినుదీతువా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడంగ ప్రభు యేసు నామమును గడువేళ ప్రభుకీయవో క్రైస్తవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ దశమాపగమనీయ వినుదీతువా వినుదీతువా వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించు ప్రభు నీకు ఉచితంబుగా వెలుగు నీడ
గాలి వర్షంబులు. నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. వారి నామస్థుతి మహిమల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటువి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమునో భూలోకములో నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచి బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చు
వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు ఒక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజ్యరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు ఈనాటి దివ్య బలి పూజలో మేము అర్పించిన విన్నపములను ప్రభువా విశ్వాసంతో చేరి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి నీ ప్రేమయందు పరిపూర్ణను చేయండి. ఉత్థానమున మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియ మాతతో, పునీత జోజప్ప గారితో, పునీత అపోస్తులతో, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు క్రీస్తు ప్రభు ఇచ్చిన పరలోక ప్రార్థన జపిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనందరము బలమైనటువంటి శ్రీసభగా, క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేటువంటి శ్రీసభగా మనల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ద్వారా భక్తితో వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుడిన వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరం ప్రభు ఇచ్చిన సమాధానం తెలుపుకుందాం. లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మనందరి పాపములను పరిహరించు ప్రభు. ప్రభుని యొక్క విందుకు పిలబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మళ్ళా నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దేవుడు ఆనాడిచెను మన్నా భోజముగా, యావే కుమారుడు ఈనాడిచెను
తననే భోజ్యముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భూమిలో. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భూమిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేర్చుటలో. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజ్యముగా. యెహోవా కుమారుడు ఈనాడించెను తననే భోజ్యముగా. ఐక్యమునొంద ఆయన యందు దివ్య భోజ్యములో. ఐక్యమునంద ఆయన యందు దివ్య భోజ్యములో. సఖ్యతనిచ్చును సాక్షులు చేయును ఆయన సన్నిధిలో. సఖ్యతనిచ్చును సాక్షులు చేయును ఆయన సన్నిధిలో. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజ్యముగా. యెహోవా ఈనాడించెను తననే భోజ్యముగా. పొందుడు మీరు నాదగు దేహం అపరూపములో. పొందుడు మీరు నాదొక దేహం అపరూపములో. అనచును ప్రభువు రుధిరంబించెను రసపూరూపములో. అనచును ప్రభువు రుధిరంబించెను రసము రూపములో. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజ్యముగా. యెహోవా కుమారుడు ఈనాడించెను తననే భోజ్యముగా. విందే రోగపు మందు పాపులకిలయందు. రాజుని విందే రోగపు మందు పాపులకిలయందు. రోజును విందులు కలుసుకో ప్రభువుని కనులకు విందగును. రోజును విందులు కలుసుకో ప్రభుని కనులకు విందవును. యెహోవా దేవుడు ఆనాడించెను మన్నా భోజ్యముగా. యెహోవా కుమారుడు ఈనాడించెను తననే భోజ్యముగా. ఓ ప్రేమావతార రూపా అంజలులో గైకొను మా దేవా. అంజలులో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా. ఓ ప్రేమావతార రూపా అంజలులో గైకొను మా
విందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే కాగా నీ విందులోనా నే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే కాగా భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా మా శరీరములు అతు కల్మషములు మానవాకులెల్లా బహుగేల్మిషములు ఆత్మ శరీరములు అతు కల్మషములు మానవాకులెల్లా బహుగేల్మిషములు కరుణాలవాల కనికరము చూపి నీవెందులోనా నేర్పించు స్వామి కరుణాలవాల కనికరము చూపి నీవెందులో నేర్పించు స్వామి ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో గైకొను మా దేవా అంజలిలో గైకొను మా దేవా నా ఆత్మశుద్ధి నే కోరు శరణు నా రక్షకునై నీ పంత చేరి నా ఆత్మశుద్ధి నే కోరు శరణు నా రక్షకునై నీ పంచ చేరి భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేందు స్వామి నిన్ను స్వీకరించ భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేందు స్వామి నిన్ను స్వీకరించ ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలిలో గైకొను మా దేవా అంజలిలో గైకొను మా దేవా ఇందులోనా నే పాల్గొనగా నా అర్హతేది నీ కరుణే కాగా నీవెందులోనా నే పాల్గొనగా నా పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతించును గాక. ఆమేన్.
పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శనం వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపవలని నా మంచి యేసువా దేవుని వారి నా ఆత్మ మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను. ఆమేన్. ప్రభు, నీ కార్యముల వలన నేను ఫలములతో నిండి ఉన్నది. నీవు నరుని సంతోషపెట్టుటకు ద్రాక్ష సారాయమును, నీవు అతనికి ఆనందము కలిగించుటకు ఆహారమును దయచేయుదువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణత నొసగుము, మమ్ము సంరక్షించుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.